ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు కూడా ప్రార్థనా పూర్వకంగా మీరు ముందుకు కొనసాగించబడుతుంటున్నారని నేను నమ్ముచుంటున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కూడా దేవాతి దేవుడు దీవించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఈ రోజున దేవుడు ఈ ఆదివారపు దినాన దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి మాటలు నిజంగా దేవుడు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందికి కొన్ని సందేహాలు ఉంటాయి. ఏంటి అంటే, ఎప్పుడు నేను దేవుని స్తుతించాలి, ఏ సమయంలో దేవునిని ప్రార్థించాలి అనేటువంటి సందేహాలు ఉన్నాయి. అయితే ఈ రోజున దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన నిరంతరము స్తుతి పాత్రుడు, నిరంతరం స్తోత్రార్హుడు. ఆయన ఎల్ల వేళలా ఏ సమయంలోనైనా, మరొక వచనంలో కీర్తనల భాగంలో ఉంటది, దేవుని యొక్క నామం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా యెహోవా నామం స్తుతి నొందదగినది. ఆమేన్. నిజంగా ఎప్పుడు కూడా ఉదయం మొదలుకొని పడుకునే అంతవరకు కూడా ఏ టైంలో కూడా ఎప్పుడైనా సరే దేవుణ్ణి మనం మహిమపరచవచ్చు, స్తుతించవచ్చు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటున్నాడు. అవునా అండి? ఆయన నిరంతరం స్తోత్రార్హుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క నామాన్ని మహింపరచాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. కృపలో మీరు సహాయం చేయండి తండ్రి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.